నిన్న దినవారానికి బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు దండు అలీబాబా దండు నిన్న మేడిగడ్డకు పోయింది. మేడిగడ్డకు పోయి ఎందుకు పోయిర్రో వాళ్ళకే తెలియదు, ఏం చేసిర్రో వాళ్ళకే తెలియదు. ఆయారాం గయారాం పోయి చూసిర్రా అంటే చూసింది లేదు, ఏం లేదు. ఏది మోతాదే 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 అని మాట్లాడారు. దగ్గర కూడా పోతలేరు. అంటే వాళ్ళకు ఏం చెప్తా ఉన్నారు కేటీ రామారావు అని అంటే, ఇది పెద్ద డ్యామేజ్ కాదు, ఒక్క పిల్లర్ గుంగితే దానికి ఇంత ఐరాణ పడాల్సిన పని లేదని అంటాడు. ఒకటే పిల్లర్ గుంగింది అనుకుందాము, ఆడ పెద్దగా ఏం కాలేదు అనుకుందాం, మరి మందిని ఎందుకు వేసుకొని పోయినావు? ఏం లేని దానికి గంతమంది నువ్వు 5 బస్సులలో వేసుకొని పోయి 2000 మందిని వేసుకొని ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇంకా అది అట్లా. కృష్ణా ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి జలదోపిడీ ఏదైతే ఉందో ఆ జలదోపిడీ పైన కాంగ్రెస్ పరివారం వాళ్ళు అక్కడికి పోయారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఎందుకు ప్రాజెక్టులు ఆలస్యమైనాయి, ఎందుకు పాలమూరు, రంగారెడ్డి, ఇతర జిల్లాలు ఎందుకు నష్టపోయినాయి అనే వివరాలు వాళ్ళు వివరించారు. ఇంకొక వైపు చూస్తే నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తూ ఉంది. నేను కొద్దిసేపు చూసిన, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ళలో 30 ప్రాజెక్టులు ప్రారంభించి ఏ ఒక్కటి పూర్తి చేయలేదన్నాడు. అయితే కేసీఆర్ వచ్చిన 10 ఏళ్ల తర్వాత కూడా అందులో ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఇంత విచిత్రం అంటే హరీష్ రావు మాట్లాడేదానికి మామూలు కౌంటర్ లేదు. పచ్చి అబద్ధాలు. కేసీఆర్కు పేరు వస్తుందని కాంగ్రెస్ కుట్ర చేస్తుందట. ఏం పేరు వస్తుండొచ్చు హరీష్ రావు గారు కేసీఆర్కు? కేసీఆర్కు ఇప్పటికే ఉండాల్సిన పేర్లు, రావాల్సిన పేర్లు అన్నీ వచ్చినాయి. బాతాల పోషెట్టి అని, దొర అని, చీటర్ అని, బ్రోకర్ అని, పాస్పోర్ట్ ఖచరా అని, ఇట్లా రకరకాల పేర్లు రానే వచ్చినాయి. ఇంకా కొత్తగా రావాల్సిన పేరేందో ఇంకేమన్నా నువ్వు పెడతావా? రావాల్సిన పేరు ఈడబెట్టు ఫ్రెండ్. రావాల్సిన పేర్లు అయితే ఇప్పటికే వచ్చినాయి. కొత్తగా నువ్వు చేయాల్సింది దాన్ని కాంగ్రెస్ ఏదో చెడగొడుతుంది కేసీఆర్కి రావాల్సిన పేర్లను. కేసీఆర్కి రావాల్సిన పేర్లు చాలానే ఉన్నాయి, ఆల్రెడీ వచ్చినాయి. ఆ కిరీటాలే, ఆ రత్నాలే కేసీఆర్ ఇప్పుడు భుజకీర్తులై తిరుగుతూ ఉన్నాయి. దాని గురించి కొత్తగా నువ్వు దనలాడాల్సిన పని లేదు. ఇక రాముడు కూడా సెల్ఫ్ గోల్ అయిపోయాడు. ఆడికి పోయి సెల్ఫ్ గోల్ అయిపోయాడు. అయితే ఆడికి పోయి ఏదో గడబిడి పంచాయతీ మమ్మల్ని బోనిత్తలేరు, మమ్మల్ని ఆపుకుంటారని చెప్దాం అనుకుంటారు. కానీ ఎవడు వీళ్ళని ఆపినోడు లేడు కూడా. పోయి చూసి రాపండి, చూసి ఇచ్చారు. రోడ్ ఎంట పోతుంటే ఏడ చూడు నిరసనలే వీళ్ళకు. ఇటు ఎందుకు వచ్చిర్రు అయ్యా, ఇంకెవరు కొంపలు ఆరుస్తందుకు వచ్చిరని నిరసనలు. ఇగో ఇది కేటీ రామన్ వానికి ఎవడు ఆలోచన ఇచ్చిడో ఏం కథనో కానీ, మేము పోకపోతే, అక్కడికి పోకపోతే మేము ప్రజల్ని నమ్మించలేము అనేటువంటి ఒక కుట్రతోటి నిన్న పోయినట్టుగా కనిపించింది తప్ప అంతకంటే మిక్కిలి ఏం లేదు. కేటీ రామారావు, నీకు నీ పరివారానికి, నీ అలీబాబా ఈ 40 మంది ఎవరైతే ఉన్నారో ఈ 40 మందికి ఎక్కువ రోజులు ఏం లేదు. అతి త్వరలోనే మీరు జైలు పాలుగాక తప్పదు. మీరు ఎన్ని జిమ్మిక్కులు, ఎన్ని లాజిక్కులు చేసినా కాళేశ్వరంలో ముమ్మాటికి పైసలు తిన్నది మీ నలుగురే, మీ కుటుంబ సభ్యులే. నిన్న కడియం శ్రీహరి గారితో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పిస్తావురా ఎవరు వీళ్ళు. నిజంగా ప్రాజెక్టు ఖతర్నాకే అయ్యుండి ప్రాజెక్టులో ఏమైనా దమ్ము కనుక ఉంటే వేరేటోళ్ళకి అవకాశం ఇస్తారా? వేరేటోళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చు? రావడే చెప్తుండే కట్టె పట్టుకొని కడియం శ్రీహరికి ఎందుకు చెప్తా ఉండే? కడియం శ్రీహరి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకు కౌంటర్ ఇవ్వాలంటే భయపడతారు అనేటువంటి ఉద్దేశంతో దళితులను అడ్డు పెట్టుకొని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో దళితులను అడ్డు పెట్టుకొని సీఎం అయినవు. దళితులను అడ్డం పెట్టుకొని ఒకసారి మళ్ళీ సీఎం అయినవు. ఇక మళ్ళీ ఇప్పుడు దళితులను అడ్డం పెట్టుకొని అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అంతకంటే మిక్కిలి ఏం కనిపించలేదు ఆడ. అసలు కడియం శ్రీహరికి కాళేశ్వరానికి సంబంధమే లేదా? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరానికి మాత్రమే సంబంధం, ఆయన ఫ్యామిలీకి మాత్రమే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇలా ఏమేం చేసిరు ఏం కథ అనేది ఒకసారి పోయి మాట్లాడుకుందాం.